అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. రిజల్ట్‌కి 2 రోజుల ముందు నుంచి వైసీపీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, అభిమానులు, వైసీపీ వర్గం వాళ్ళు టోన్ మారిపోయింది. అంటే అంతకుముందు ఆ బేస్ ఏదైతే ఉందో, బేస్ కొంచెం కొంచెం తక్కుంటూ వచ్చింది. అంటే వైసీపీ ఆర్తనాదాలని ఎవరైతే ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ అసలు ఈ ఆర్తనాదాలలో అర్థం ఏంటి అనేది ఒకసారి చూద్దాం. అంటే గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్‌లో వాళ్ళు ఏం చేసినా ఏంటి కనీసం నామినేషన్‌లు వేయకుండా బయటికి పంపించినా ఎవరు మాట్లాడలేదు. దాంతోపాటు దొంగ ఓట్లేయించినా ఎవరేం మాట్లాడలేదు. టోటల్‌గా ఏదన్నా నిజం మాట్లాడినా, మాస్క్ కావాలని మాట్లాడినా చంపేసిన పరిస్థితి. ఇప్పుడు వరకు అన్నీ అట్లాగే జరిగాయి. కానీ రిజల్ట్ 2 రోజుల ముందు ఏదైతే 5 సంవత్సరాలు వై నాట్ 175 అనుకుంటూ వచ్చిందో వైసీపీ, బేస్ తగ్గుకుంటూ వస్తుంది. ఫస్ట్ చూసుకున్నట్టయితే వైసీపీ వీరాభిమానులంటూ సోషల్ మీడియాలో ప్రత్యర్థుల్ని చీల్చి చెండాడేవాళ్ళు చిన్నగా ఆఖరి రాగం పాడేశారు. పంచి ప్రభాకర్ ఎక్కడో విదేశాల్లో ఉంటూ, అమెరికాలో ఉంటూ తెలుగుదేశాన్ని, అదేవిధంగా పవన్ కళ్యాణ్‌ని అందరిని కూడా చివరికి ఎవరైతే ఉన్నారో హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిలను కూడా అందరినీ తిట్టినటువంటి పంచి ప్రభాకర్ ఆఖరి రాగం పాడేశాడు. నిజంగా పంచి ప్రభాకర్ మాట్లాడిన మాటలు వింటే అందరూ కూడా షాక్ అయిపోయినటువంటి పరిస్థితి. ఒకసారి ఫస్ట్ పంచి ప్రభాకర్ ఏం మాట్లాడాడో విందాం. దాని తర్వాత ఇంకొక పెద్ద ఆయన కూడా చాలా మాట్లాడాడు. పాపం ఆయన బాధ ఏంటో కూడా చూద్దాం. పంచి ప్రభాకర్ ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి చాలా బాధపడ్డాడు పాపం. ఒకసారి విన్నాం. నంబర్ 1, ప్రజల్లో కలయిదిరిగేసి ఒక్కసారిగా తాడేపల్లిలో వేసి తాడేపల్లి కూర్చొని తలుపులు వేసుకున్నాడు. అది అన్నాడని నేను అనట్లే. దిస్ ఇస్ ద నిజం. అంటే మనం నిజాలు మాట్లాడుకోవాలి ఒకసారి. ఎందుకంటే ఇప్పుడు నిజాలు మాట్లాడదాం అంటున్నాడు 2 రోజుల ముందు. ఇంతకుముందు మొత్తం మాట్లాడింది అబద్ధాలా లేదా అనేది ఆయనకి తెలియాలి. నిజం మాట్లాడుతున్నాడు. మాట్లాడు. గెట్ అవుట్ ఆఫ్ అవర్ బ్రెత్, టెన్షన్ ఇవన్నీ ఉన్నాయి కదా, మీకు అందరికి చెప్తున్నాను. నంబర్ 1. నంబర్ 2, ఓవర్ యాక్షన్ ఆఫ్ బటన్ నొక్కుడు. చెప్పా, అరే నువ్వు చేసే పని పదే బుడిచా. ఒకసారి చెప్పి వదిలేసింటే ఏదో అనుకుంటారు. రోజు చెప్పేసరికి వీడు పెద్ద పిచ్చి తుక్కులు కడుక్కున్నారు. అదే విధంగా ఇప్పుడు దాకా మొన్నటిదాకా తొగ్లక్ అని చెప్పి ఎవరైతే ప్రత్యర్థులు అన్నారో, డైరెక్ట్గా ఈరోజు ఫ్యాన్స్ అంటూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పిచ్చి తొగ్లక్ అన్న పరిస్థితి. నిజంగా వైసీపీకి సంబంధించి ఎట్లా ఎవరు ఊహించలేదు. అంటే ఐ థింక్ లాట్ ఆఫ్ పీపుల్ గట్ వెక్స్ దోస్ వర్డ్. ఎస్, నువ్వే చెప్తావు కదా, ఎడమ కుడి చేత్తో దానం చేస్తే ఎడమ చేతి ఎడమ చేతితో దానం చేస్తే కుడి చేతి లేదని. అట్లాంటప్పుడు వై షుడ్ యూ టాక్ అబౌట్ ఆల్ ద టైమ్? ఓకే. నంబర్ 3, ఏం చేశాడు? కార్యకర్తలను పట్టించుకోలేదు. కోటరీని మాత్రమే దగ్గరకు తీశాడు. ఇది మాత్రం నోటెడ్ పాయింట్, అందరూ నోట్ చేసుకోవాల్సిన పాయింట్. కార్యకర్తల్ని దూరం పెట్టాడు, కోటరీని దగ్గర తీశాడు. చాలా రోజుల నుంచి అందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. వైసీపీకి సంబంధించి అక్కడ ఎవరైతే కొంతమంది కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరూ కూడా మమ్మల్ని దూరం పెట్టారు, కనీసం కలుసుకుంటానికి కూడా వాళ్ళు కలవలేని పరిస్థితి ఏదైతే ఉందో, అదే జగన్మోహన్ రెడ్డి 2024కి సంబంధించి హ్యూజ్గా లాస్ అవడానికి, పెద్దగా లాస్ అవడానికి అదొక కారణంగా చెప్తున్నారు. సేమ్ వాళ్ళు వైసీపీకి సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు. ఏం చేసుకున్నారో మనకు తెలియదు. పరిపాలించినప్పుడు ఎస్, నువ్వు పడిన కష్టం అంతకంటే ఎక్కువ పదిలంగా గుండెల్లో పెట్టుకున్న వాళ్ళు నువ్వు ఎప్పుడు పలకరించిన దాఖలాలే లేవే. పోనీ ఎందుకు నీతో పాటు నువ్వు సెలెక్ట్ చేసి నువ్వు గెలుచుకున్న ఎమ్మెల్యేలు కూడా పట్టించుకున్న పాపాను పోలేదు కదా. ఎవరికో వదిలేసావు. ఎవరో సమ్ ఎక్స్ ఇన్ ద ఆఫీస్ వాళ్ళు నానా పడిగాపులు కాసి నిన్ను కలవలేక నీకు చెప్పుకోలేక వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదేవిధంగా కార్యకర్తలు కూడా ఎవరైతే ఎమ్మెల్యేలను పట్టించుకోలేదు, కార్యకర్తలను కూడా పట్టించుకోలేదు,
నీ ఆఫీస్లోకి వచ్చి నీ కింద ఎవరైతే పనిచేస్తారో వాళ్ళని కలిసి నీ దగ్గరికి చేరలేక అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. దాంతోపాటు కార్యకర్తలు కూడా అదే పరిస్థితి. అదంతా కలిపే ఇప్పుడు ఏదైతే రేపు జరగబోతుందో దానికి కారణం అని చెప్పి మీ అభిమానులే అంటున్న పరిస్థితి. నిజంగా వైసీపీకి సంబంధించి ఏం జరుగుతుంది అనేది కూడా అర్థమైపోతున్న పరిస్థితి. దాంతోపాటు ఈయన పంచప్రభాకర్ అన్న మాటలవి. దాంతోపాటు ఇంకా ఎవరైతే కొమ్మినేని శ్రీనివాసరావు అనే ఒక జర్నలిస్ట్ ఉన్నారు, సాక్షికి సంబంధించిన జర్నలిస్టు. ఆయన గత 30 సంవత్సరాలుగా జర్నలిజం ఫీల్డ్లో ఉన్నారు. బట్ ఆయన ఎన్టీవీ నుంచి సాక్షికి వెళ్ళిన పరిస్థితి. బట్ ఈరోజు ఏదైతే కొమ్మినేని శ్రీనివాసరావు అన్న మాటలు ఏదైతే ఉన్నాయో నిజంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన మాట్లాడుతుంటే నిజంగా ఒక రకంగా బాధ అనిపిస్తుంది. ఇంకొక రకంగా 30 సంవత్సరాల జర్నలిజం ఫీల్డ్లో ఉండి ఈయన ఏం అర్థం చేసుకున్నారు కోర్టుల గురించి, అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ గురించి అనేది అర్థం కాని పరిస్థితి. ఒకసారి పెద్ద ఆయన ఏమన్నాడో ఒకసారి చూద్దాం, ఆయన బాధ ఏంటో కూడా ఒకసారి చూద్దాం. ఏ రాజకీయ పార్టీ కూడా, అధికారంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడలేదు. వ్యవస్థల నుంచి, ప్రతిపక్షాల నుంచి రకరకాలుగా. చివరికి అధికారం చేస్తున్నది జగన్ గారా లేక ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళ అనేటువంటి పరిస్థితికి వెళ్ళింది. ఇప్పటి వరకు ఆయన చూసిన రాజకీయ చరిత్రలో ఇప్పటి వరకు ఏ అధికార పార్టీ కూడా ఇంత ప్రతిపక్షాన్ని ఎదుర్కోలేదు అని ఆయన చెప్తున్నారు. అంటే మేమేం చేసినా అంటే ఇక్కడ అధికారం జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా లేకపోతే ఎవరైతే చంద్రబాబు నాయుడుకు ఉందా అనేంతగా ప్రతికూల పరిస్థితులు వచ్చాయని చెప్తుంటాడు ఈయన. చెప్తున్నారు వ్యవస్థలు, న్యాయ వ్యవస్థతో ఎట్లాంటి ఇబ్బందులు పడ్డారో ఇవన్నీ చూసాం. అట్లాగే ఇప్పుడు తాజాగా ఎలక్షన్ కమిషన్ తోటి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో చూసాం. దేశం అంతా ఒక రూల్ ఉన్నా సరే ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకమైన ఒక రూల్ పెట్టి ఏదైతే న్యాయ వ్యవస్థ మీద ఎప్పుడైనా కానీ న్యాయ వ్యవస్థకు సంబంధించి న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులు ఏదైతే ఉన్నాయో వాటిని మనం గౌరవించాలి. ప్రతి జర్నలిస్టు, చిన్న జర్నలిస్టు కూడా, యూట్యూబ్ జర్నలిస్టు కూడా తెలిసిన విషయం. దాంతోపాటు తీర్పులకు సంబంధించి ఉంటే డిస్కషన్స్ ఉంటాయి, కానీ తీర్పుది తప్పు, నువ్వు ఎందుకు ఇలా ఇచ్చావు అని చెప్పే హక్కు ఎవరికి కూడా లేదు. దాంతోపాటు ఎలక్షన్ కమిషన్ మీద కూడా ఆయన కామెంట్లు చేసిన పరిస్థితి. ఆయన ఎలక్షన్ కమిషన్ గురించి మాట్లాడిన మాటలు ఒకసారి విందాం. వ్యవస్థలు, న్యాయ వ్యవస్థతో ఎట్లాంటి ఇబ్బందులు పడ్డారో ఇవన్నీ చూసాం. అట్లాగే ఇప్పుడు తాజాగా ఎలక్షన్ కమిషన్ తోటి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో చూసాం. దేశం అంతా ఒక రూల్ ఉన్నా సరే ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకమైన ఒక రూల్ పెట్టి దొంగ ఓట్లని ఎలక్షన్ కమిషనే ప్రోత్సహించే పరిస్థితికి వెళ్తుందని ఎవరు ఊహిస్తాం? సో దొంగ ఓట్లని ఎలక్షన్ కమిషన్ ప్రోత్సహిస్తుంది అని నేను చెప్తున్నారు. 30 సంవత్సరాలు పాటు జర్నలిజంలో ఉన్న కొమ్మినేని శ్రీనివాస్ గారు. తిరుపతికి సంబంధించి దొంగ ఓటర్స్ ఏదైతే ఉన్నాయో, దొంగ ఐడెంటిటీ కార్డులు, మీరు ఏదైతే దొంగ ఓట్లు వేయించడానికి 30,000కు పైగా దొంగ ఓట్లు వేయించడానికి మీరు అధికారుల పేర్లు చెప్పి వాళ్ళ యొక్క ఐడెంటిటీ కార్డులు ముద్రించినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది? మీరు ఇప్పుడు చెప్తున్న బాధ అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది? మీ ద్వారా ఎవరైతే ఐఏఎస్ అధికారులు, దాంతోపాటు పోలీసులు కూడా అక్కడ అందరిని కూడా ఈసీ అందరినీ బయటికి పంపించిన పరిస్థితి. ఎప్పుడో జరిగితే తిరుపతి బై ఎలక్షన్కి సంబంధించి మీరు చేసిన ఘోరాలు, నేరాలు జనాలు మర్చిపోయారు అనుకుంటున్నారో ఏమో కొమ్మినేని శ్రీనివాస్ గారు తెలియదు. ఇప్పుడు ఈసీ దొంగ ఓట్లను ప్రోత్సహిస్తుందంట. మీరు దొంగ ఓట్లు మీ ఏదైతే పార్టీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళందరూ కూడా దొంగ ఓట్లు వేయించి దొంగ ఐడెంటిటీ కార్డులు తయారు చేయించి వీళ్ళు చేస్తే ఎంతోమంది జైలుకి వెళ్ళిన పరిస్థితి. అలాంటి పరిస్థితులు చూసి కూడా ఎలక్షన్ కమిషన్ దొంగ ఓట్లను ప్రోత్సహిస్తుంది అని మాట్లాడదాం. నిజంగా ఇన్ని సంవత్సరాల జర్నలిజంలో ఆయన ఏం గ్రహించారనేది అర్థం కావట్లేదు. ఇవన్నీ కూడా సరే అందుకే పొత్తు పెట్టుకున్నారు తెలుగుదేశం వారు బీజేపీ తోటి అనే వాదన ఎట్లా ఉన్నప్పటికీ కూడా, కానీ ప్రజాస్వామ్యం గురించి ఎలక్షన్ రిజల్ట్కి 2 రోజుల ముందు అందరూ మాట్లాడుతుంటే నిజంగా చాలా విడ్డూరంగా ఉంది. ప్రజాస్వామ్యానికి మాచర్ల, దాంతోపాటు మిగతా దాంట్లో ఏదైతే స్థానిక సంస్థల ఎలక్షన్స్కి సంబంధించి ఒక్కళ్ళని కూడా ఎవరైతే నామినేషన్ వేయడానికి కూడా రానిలేదు. అప్పుడు ప్రజాస్వామ్య విలువల గురించి మీరు మాట్లాడలేదు ఎందుకు కొమ్మినేని శ్రీనివాసరావు గారు అని అడుగుతున్నాము. ఏంటి, ఎవరైతే ప్రజాస్వామ్యం అనుకుంటే కనీసం ఈవీఎంలు బద్దలు కొట్టినప్పుడు మీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో రామకృష్ణారెడ్డి, అప్పుడు ప్రజాస్వామ్యం అనిపించలేదా? ప్రజాస్వామ్యం కనిపించలేదా? దీంతోపాటు గత 5 సంవత్సరాలుగా ప్రజాస్వామ్యాన్ని తొంగలో తొక్కి మీరు మీ
మీ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో కూడా ప్రజలని ఇబ్బంది పెట్టి వాళ్ళందరినీ కూడా మాట్లాడనివ్వకుండా చేసినప్పుడు మీరందరూ ఈ ప్రజాస్వామ్యం గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు కొమ్మినేని శ్రీనివాసరావు గారు అని ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అడుగుతున్న పరిస్థితి ఇవన్నీ గమనించింది. నిజంగా వైసీపీ వాళ్ళ ఆర్తనాదాలు నిజంగా వింటే నిజంగా ఏంటి ఇలా మారిపోయారు, ఎప్పుడు బేస్లో మాట్లాడుతుంటారు, ఎందుకు ఇలా మారిపోయారు అంటే నిజంగా వాళ్ళు ఓడిపోబోతున్నారు అని కూడా వాళ్ళకి అర్థమైన పరిస్థితి అని చెప్పి ఎవరైతే ఉన్నారో ప్రజలు అనుకుంటున్న పరిస్థితి. నిజంగా ఇన్ని రోజులు ప్రజాస్వామ్యాన్ని తొంగలో తొక్కి ఇప్పుడు ప్రజాస్వామ్య విలువల గురించి దాంతోపాటు ఏదైతే న్యాయస్థానాల గురించి లేకపోతే కార్యకర్తలు దాంతోపాటు నాయకుల గురించి ఈరోజు వీళ్ళందరూ మాట్లాడుతున్న పరిస్థితి చూస్తే మొత్తం ఏదో అంటారు కదా చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు అన్నట్టుగా ఉంది. నిజంగా ఏదైతే మీరు మాట్లాడుతున్న ఈ ప్రజాస్వామ్య విలువలు లేకపోతే ప్రజలు ప్రజాస్వామ్యం అని 5 సంవత్సరాల ముందు మీరు గుర్తుపెట్టుకున్నట్టయితే ఇలాంటి పరిస్థితి మీ పార్టీకి కానీ మీ నాయకులు కానీ వచ్చి ఉండేది కాదు.